వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చేసుకున్నట్లయితే కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగ్ సైరన్. నల్గొండలోన 13వ సభ. కాంగ్రెస్ సర్కార్ నేరాలను ప్రజల ముందు పెట్టాలి. బహిరంగ సభకు అనుమతి ఎట్లివ్వరో చూద్దాం. 600 నల్గొండలో భారీ జనంతో సభ. బీఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్ తెలంగాణ కోసం ఎందుకైనా హక్కుల కోసం తెగించి కొట్లాడే 10 ఏళ్లు ప్రాజెక్టులను కాపాడడం నెల రోజుకే సర్కారు దారతత్వం. బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు. ఊపులకు బెదిరేది లేదు. మమ్మల్ని ఆపడం రేవంత్ రెడ్డి తరం కాదు. నా పార్టీని ఎవరు టచ్ చేయలేరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించడం జరుగుతుంది. సో దీనివల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నెల 13వ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఈ విషయంలో అదేవిధంగా మన కృష్ణా జలాలకు అన్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయాలను చర్చించబోతున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగులకు సుప్రీం క్లియరెన్స్. నేడు రేపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన. 12 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత. అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 17,516 ఉద్యోగులకు తుది ఫలితాలు. అప్పుడే 36 డిగ్రీల ఎండ. ఈ నెల ఆరంభంలోనే ఎండ ప్రతాపం పెరిగింది. 2 రోజుల్లో ఉష్ణోగ్రతల్లో మరింత పెరుగుదల. మీటర్ రీడింగ్కి మేము వెళ్ళాము. మీటర్ రీడర్స్ విధులు బహిష్కరించాలి. సమస్యల పరిష్కారంతోనే పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని డిమాండ్. 16న ఆటోల బంద్. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి. ఆటో అసోసియేషన్ డిమాండ్. సో సామాన్యంగా కూడా ఈ నెల 16వ తారీఖు ఆటో అసోసియేషన్ వాళ్ళు రాష్ట్రం మొత్తం కూడా ఆటోలన్నీ బంద్ చేయడానికి పిలుపునిచ్చారు. ఎందుకంటే నార్మల్గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత మహిళా స్కీమ్ వల్ల మాకు నష్టం జరుగుతుందని ఉద్దేశంతో ఈ నెల 16వ తారీఖు ఆటోలన్నీ బంద్ ఉంటాయి. అదేవిధంగా ఈ నెల 23వ తారీఖు కూడా ఇంకొక బంద్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఒక ధర్నా చేయబోతున్నారు. పురుగుల అన్నంపై బగ్గుమన్న విద్యార్థులు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు పెరుగన్నం తినేటప్పుడు పురుగులు రావడం జరిగింది. సో విద్యార్థులు ప్రిన్సిపల్ని ప్రశ్నించడంతో మీరు పెట్టిందే తినాలి, మీరు ప్రశ్నించకూడదని విద్యార్థుల మీద చాలా ఒత్తిడి చేయడంతో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. తల్లిదండ్రులను కూడా లోపల రాకుండా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించిన చిత్రం మీరు చూడవచ్చు. 500కే గ్యాస్ అమలుకు 3 ప్రతిపాదనలు. అమలు విధి విధానాల తయారీపై సివిల్ సప్లైపై కసరత్తు. గ్యాస్ కంపెనీల నిధులతో అధికారుల సమావేశం. సబ్సిడీ కంపెనీలకా డిస్ట్రిబ్యూటర్లకా కస్టమర్లకా. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ అని ప్రకటించడం జరిగింది. దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే 500 రూపాయల సిలిండర్. సో మిగతా వాళ్ళకి లేదా. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో 1.24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దానిలో 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. దానిలో 64 లక్షల గ్యాస్ కనెక్షన్లు రేషన్ కార్డుకి లింక్ ఉన్నాయి. సో కేవలం 64 లక్షల మందికి మాత్రమే ఈ 500 రూపాయల సిలిండర్ అందుతుంది. సో దీని లెక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే 1747 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు మొట్టమొదటిగా మనం తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకున్నట్లయితే 500 సిలిండర్ మీకు దక్కుతుంది, లేకపోతే మీరు నష్టపోతారు. అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే ఉచిత కరెంటు కూడా మీకు సొంత ఇంట్లో ఉన్న వారికి మాత్రమే 200 ఉచిత యూనిట్ ఫ్రీ. ప్రభుత్వ పథకాలను మీరు సదుపయోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ విషయంలో మీరు తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 70.